డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఈ ప్రపంచాన్ని చూడాలంటే మాకు కళ్ళు కావాలి. సర్వేంద్రియనం నయనం ప్రధానం అంటారు. సో, ఐ నా ఐస్ బాగున్నాయి. నా ఐస్ హెల్తీగా ఉన్నాయి. నా కంటి చూపు బాగుంది అని నేను ఎలా తెలుసుకోవచ్చు? మెయిన్ ఏమంటే ఇప్పుడు మనం ఎలా రెగ్యులర్‌గా ఇయర్‌లీ హెల్త్ చెకప్ అనేది చేస్తామో, హ్మ్. అలాగే రెగ్యులర్‌గా ఐ చెకప్ అనేది కూడా మ్యాండేటరీగా చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నాకేమి సింప్టమ్ లేదు కదా! ఎందుకు అనవసరంగా చెకప్ ఎందుకు అన్నట్టుగా ఇగ్నోర్ చేయకుండా ఇయర్‌లీ ఫాలో అప్‌లో ఉండాలి. ఓకే. యెస్. అయితే మ్యామ్, చాలా మందికి కంటి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. అసలు కంటి చూపు తగ్గడం అనేది జనరల్‌గా ఏ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది? యూజువల్‌గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయిన ఏ ఏజ్‌లో కూడా కంటి ప్రాబ్లమ్ అనేది రావచ్చు. ఫస్ట్ మనకేమంటే చిన్న పిల్లల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఇప్పుడు అందరూ స్పెక్ట్స్ ఏం వాడతారు కదా! ఈ పవర్ ప్రాబ్లమ్ అనేది ఇప్పుడు చాలా కామన్‌గా ఉంది. సో చిన్న ఏజ్‌లోనే ఏదైనా స్కూల్‌లో నాకు ఈ బోర్డ్ కనపడట్లా, నేను పక్క బుక్‌ని చూసుకొని రాసుకుంటున్నా అనేది చెప్తే అప్పుడు ఆ ఏజ్ బేబీలో కూడా మనము రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది చూస్తాము. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడు స్పెక్ట్సే లేదు అంటే వాళ్ళకి కూడా 40 ఇయర్స్ తర్వాత నియర్ చూపుకి కంపల్సరీగా అద్దలు అనేది వస్తుంది. సో 40 తర్వాత మనకి ఏమైనా దగ్గర కనపడట్లా అంటే మనం ఏజ్ ని 40 ఉన్నప్పుడు కూడా కొన్నిసారి 35లోనే ఉంచుతాము. అలా ఉండినా కూడా మనకి నియర్ కి కళ్ళకి స్ట్రెయిన్ అవ్వకూడదు అంటే నియర్ గ్లాసెస్ అయినా యూజ్ చేయాలి పడతాయి. ఓకే. దాన్ని రీడింగ్ గ్లాసెస్ అంటామా? అవును. రీడింగ్ గ్లాసెస్ ని ఎలా అంటే మీరు ఓన్లీ ఒకేషనల్ గా వాడొచ్చు. అన్ని మీకు ఫార్ సైట్ లో ఏమి ప్రాబ్లం లేదంటే ఓన్లీ రీడింగ్ గ్లాసెస్ వాడితే సరిపోతుంది. ఓకే మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను ఒక కంటి డాక్టర్ని. నాకు 40 ఏళ్ళు వచ్చాయి. నాకు కంటి చూపుకు సంబంధించి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నానంటే నేను 40 ఇయర్స్ తర్వాత వెళ్ళాలా, లేదంటే ఒక ఏజ్ అప్పుడే వెళ్ళాలా జనరల్ చెకప్? జనరల్ చెకప్ అనేది యాక్చువల్ చెప్పాలంటే బేబీ పుట్టినప్పుడే ఒక జనరల్ చెకప్ హాస్పిటల్లోనే అవుతుంది. అంటే ఆఫ్థల్మాలజిస్ట్ చూడలేదు అంటే కూడా ఒక రూటీన్ చెకప్ ఐ నార్మల్ గా కనిపిస్తుందా అనేది చెకప్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటే ఈ బేబీలో మనము రెటినా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ని మనం సస్పెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు వెంటనే అప్పుడే ఆఫ్థల్మాలజిస్ట్ కి వాళ్ళే రెఫర్ చేస్తారు. వాళ్ళు చేయలేదంటే కూడా బై 5 years ఆఫ్ ఏజ్ ఏ బేబీ అయినా ఒక్కసారి ఐ డాక్టర్ దగ్గర ఖచ్చితంగా మ్యాండేటరీ చెకప్ చేయించాలి. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు చిన్న పిల్లల్లోనే కంటి చూపు సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు అంటే ఇప్పుడు నా ఏజ్ మీ ఏజ్ అప్పుడైతే అంత లేదు కంటి చూపు సమస్య. ఇప్పుడే ఎందుకు చిన్న పిల్లల్లో అంత ప్రాబ్లం అయింది? ఒకటి ఏమంటే మనకి మెయిన్ ఈ చూపు రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఒక్క ఫ్యాక్టర్ జెనెటిక్ గా ఉంటది. అది మనం ఏమి చేయలేము. ఆ ఫ్యాక్టర్ ని మనం పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ అవుతున్న ప్రాబ్లం అంటే ఈ స్క్రీన్ టైం యూసేజ్ అనేది మెయిన్. మనకి రీసెర్చ్ లో కూడా తెలిసింది ఏమంటే చిన్న పిల్లల్లో పవర్ పెరగడం ఎక్కువ ఎవరికి ఉంటదంటే ఎక్కువ దగ్గర చూపు వర్క్ చేసే పిల్లల్లో పవర్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్ గా ఉంటది. ఇప్పుడు దగ్గర వర్క్ అంటే అది రీడింగ్ కూడా ఉండొచ్చు, ఈ మొబైల్ వాడడం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటే ఈ పిల్లలు ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత స్టడీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం స్టడీస్ అనేది ఆపలేము. సో మనం ఆపుకోవాల్సింది అంటే ఈ ఫోన్ చూసే అలవాటు ఏముందో అది మనం ఎంత వరకు తగ్గిస్తామో అంత రిఫ్రాక్టివ్ ఎర్రర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. మెయిన్ ఏమంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ రాకూడదంటే మెయిన్ పిల్లలు బయట వెళ్ళి ఆడుకోవడం ప్రిఫరబుల్. ఈ ఇంట్లో ఫోన్ లో గేమ్స్ ఆడుకోవడం, కార్టూన్ చూడడం ఎంతవరకు మినిమల్ గా ఉంచితే అంత మంచిది. అంటే బ్యాక్ టు రూట్స్ అన్నమాట. ఒకప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటే సేఫ్. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది, అమ్మ నానమ్మలకి ఉంది కంటి చూపు సమస్య చిన్న ఏజ్ లో అన్నప్పుడు, ఇప్పుడున్న పిల్లల్లో రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి? యూజువల్లీ ఏమంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే ఫ్యామిలీ టు నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు రిఫ్రాక్టివ్ ఎర్రర్, వాళ్ళ ప్రికాషన్స్ అంటే ఇప్పుడు జెనెటిక్ గా వచ్చేదాన్ని ఆపుకోవడానికి ప్రికాషన్ ఉండదు. బట్ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్న పిల్లలకి యంగ్ ఏజ్ లోనే ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర తీసుకొచ్చి టెస్ట్లని చేపిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అంటే మనం అప్పుడే రికగ్నైజ్ చేస్తే దాన్ని పెరగకుండా చూసుకోవడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో కంటి చూపు సమస్య వచ్చింది అప్పుడే అన్నప్పుడు దాన్ని ఎలా చెప్తారంటే ఇన్ని పాయింట్స్ ఉంది ఇలా చెప్తారా మ్యామ్? ఆ పవర్ అనేది. అవును. సో అది కళ్ళద్దాలు మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు, వాడుతూ ఉంటే తగ్గిపోతుందా అంటే సరిగా అవుతుందా చూపు అనేది?
ఇప్పుడు ఏమంటే చిన్న పిల్లల్లో మనకి ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మయోపియా అంటాము, హైపర్ మెట్రోపియా అంటాము, ఏస్టిగ్మాటిజం అంటాము. దాన్ని బట్టి ఇప్పుడు ఏ వెరైటీ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి ఉంటది. చాలా మంది చిన్న పిల్లల్లో పవర్ అనేది ప్లస్ సైడ్ ఉంటాయి, దాన్ని మనం హైపర్ మెట్రోపియా అంటాం. అది విత్ గ్రోత్ తగ్గే ఛాన్సెస్ ఉంది. బట్ మయోపియా అనేది ఉంటే చాలా వరకు అది ఇంకా పెరుగుతుంది, లేదంటే అదే స్టేజ్ లో ఉంటది, కానీ రివర్స్ వెళ్లే ఛాన్సెస్ తక్కువ. ఓకే, సో రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. తక్కువ డిపెండ్స్ ఉంటాయి. ఆన్ మీరు ఆన్ చెప్పిన ద టైప్ ఆఫ్ పవర్, ఎలాంటిది పవర్ ఉంది అనేది మనం చూసినప్పుడే అది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది తెలుస్తుంది. మెయిన్ ఏమంటే మనం వెంటనే త్వరగా చెక్ చేసుకొని దానికి పవర్ ఇస్తే మెయిన్ ప్రోగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం వరకు తగ్గుతుంది. మెయిన్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే చిన్న పిల్లలకి కంటి లోపల ఉండే నరం రెటినా అని మనం ఏం చెప్తామో ఆ రెటినా డెవలప్మెంట్ ఆ ఏజ్ లోనే అవుతుంది. ఒక 10 years అయిపోయిన తర్వాత రెటినా డెవలప్మెంట్ అవ్వాలంటే ఛాన్స్ ఉండదు. రెటినా డెవలప్మెంట్ అవ్వాలంటే కరెక్ట్ గా లైట్ రేజ్ అనేది వెళ్ళి రెటినా మీద పడాలి. ఇది ఇప్పుడు పవర్ ఉండే పిల్లల్లో ఆ రేజ్ రెటినా వరకు వెళ్ళవు. సో మనం గ్లాసెస్ ఇచ్చి ఆ లైట్ రేజ్ ని రెటినా వరకు తీసుకెళ్తే రెటినా స్ట్రెంగ్త్ బాగుంటది. లేదంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో మీరు ఆ యంగ్ ఏజ్ లో అద్దాలు ఇవ్వకుండా 10 years అయిపోయిన తర్వాత మనం అద్దాలు ఇచ్చినా కూడా విత్ కలద్దాలు పెట్టుకున్నా కూడా చూపు అనేది వస్తుంది అనేది మనం చెప్పలేము. సో ఇలాంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే కరెక్ట్ టైంలో స్పెక్ట్స్ అనేది వాడాలి. మరి మ్యామ్ పిల్లలకి కంటి చూపు సమస్య వచ్చిందంటే వాళ్ళకి సర్జరీ చేయొచ్చు కదా? యూజువలీ ఈ సర్జరీ అనేది ఏముంది, మనం యూజువలీ దాన్ని రిఫ్రాక్టివ్ సర్జరీ అంటారు. రిఫ్రాక్టివ్ సర్జరీ ఎప్పుడు మనం చేస్తామంటే ఇప్పుడు ఎలా బాడీలో గ్రోత్ అనేది ఒక స్టేజ్ అయిన తర్వాత హైట్ 18 years తర్వాత చాలా మంది హైట్ పెరగదు. సో ఆ గ్రోత్ అవుతున్న స్టేజ్ లో మనం ఎప్పుడు ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది చేయకూడదు. సో మనం ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ చెయ్యాలంటే మినిమం అనేది 18 years తర్వాతనే మనం చేయాలి. 18 years అవ్వాలి కంపల్సరీగా. సో చిన్న పిల్లలకి ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ గానీ లాసిక్లు గానీ ఎప్పుడు చేయము. ఓకే, సో అంటే అప్పటి వరకు వాళ్ళు కళ్ళద్దాలతోనే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి కళ్ళద్దాలు అంటే మ్యామ్ ఎంత బాధాకరంగా ఉంటుందో కదా. సో కొందరు అయితే పెద్ద పెద్ద థిక్ ఉన్న అద్దాలు ఉన్నాయి పెట్టుకుంటూ ఉంటారు. సో అది ఎప్పుడు మ్యామ్ అలాంటి పెడతారు? అంటే ఇప్పుడు మనకి పవర్ ఏ రేంజ్ లో ఉంది దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు డిటెక్ట్ అయ్యేటప్పుడు పవర్ చాలా తక్కువ ఉంటే దాన్ని బట్టి థిక్నెస్ కూడా తక్కువగా ఉంటాయి. చాలా మందికి హై మయోపియా అంటాం. హై మయోపియా అంటే పవర్ రేంజ్ కూడా 6 పైన ఉంటది, 6, 7, 10, చాలా మందికి 18 పవర్ వరకు ఉండొచ్చు. అలా ఉండేనప్పుడు పవర్ మనం బయట పెట్టే గ్లాసెస్ కూడా చాలా లావుగా ఉంటాయి. ఓకే, సో అలాంటి ఉన్నప్పుడు అది పెట్టుకున్నది చూడడానికి బాధగా ఉంటది. బట్ అట్లీస్ట్ ఆ పిల్లలకి చూడడానికి ఈ ప్రపంచాన్ని చూడాలంటే విజన్ అనేది ఉండాలి. ఇప్పుడు అది లేదంటే వాళ్ళకి ఏమీ కనపడదు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఏమంటే నార్మల్ గా నర్వ్ డెవలప్మెంట్ కూడా అవ్వాలి. ఇప్పుడు ఏమి చూడలేదంటే వాళ్ళ స్టడీస్ అవన్నీ అలా తగ్గుతుంది. ఓవరాల్ గా సైకలాజికల్ గా కూడా చిల్డ్రన్ మీద ఈ ఎఫెక్ట్ ఉంటది. సో మనం విత్ స్పెక్ట్స్ వాళ్ళని చూసినా పర్లేదు, వాళ్ళు యాక్చువల్లీ బయట ప్రపంచాన్ని చూడాలి. అలా. ఎస్, అయితే మ్యామ్ ఇప్పుడు కళ్ళద్దాలు వాళ్ళు వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక 10 years వచ్చాయి, వాళ్ళకి అవగాహన వచ్చింది అన్నప్పుడు దాని బదులుగా లెన్స్ ఏమైనా ఇస్తారా? లెన్స్ చిన్నపిల్లలకి చెప్తారా? యూజువలీ కాంటాక్ట్ లెన్స్ అనేది ఏముందో మనం యూజువలీ వాడాలంటే దానికి ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ ని మేనేజ్ చేయడం, స్పెక్ట్స్ ని మేనేజ్ చేసే కెపాసిటీని లేని వాళ్ళలో కాంటాక్ట్ లెన్స్ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో యూజువలీ మనం కాంటాక్ట్ లెన్స్ అడ్వైస్ చేయాలంటే 18+ ఎప్పుడు బెటర్. బట్ అట్లీస్ట్ మేనేజ్ చేయగలుగుతాను నేను 15 తర్వాత అని ఉంటే కూడా ఓకే. బట్ మెయిన్ ఏమంటే కాంటాక్ట్ లెన్స్ వాడాలి అంటే చాలా వరకు ప్రికాషన్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్ లెన్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి, వేసుకుంటున్నప్పుడు మన హ్యాండ్ హైజీన్ బాగుండాలి, లేదంటే అనవసరంగా కాంటాక్ట్ లెన్స్ తో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. చాలా ప్రికాషన్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ కదా మీది, ఈ కంటి చూపు సమస్యతోని పెద్దవాళ్ళు వస్తున్నారా చిన్నవాళ్ళు వస్తున్నారా? యాక్చువల్ చెప్పాలంటే మనది స్పెక్ట్రమ్ ఎలా ఉందంటే చాలా చిన్న వాళ్ళు వస్తారు, చాలా పెద్ద వాళ్ళు వస్తారు, మధ్యలో ఉండే వాళ్ళు స్పెక్ట్స్ వాడి ఇంకా నేను వాడలేను అని రిఫ్రాక్టివ్ సర్జరీ కోసం వస్తారు. సో ఐ ప్రాబ్లం అనేది నిజంగా చెప్పాలంటే అన్ని ఏజ్ గ్రూప్ లో చాలా కామన్ గా ఉంది. మ్యామ్ ఒకసారి కళ్ళద్దాలు రాశారు మీరు, నేను ఒకసారి వచ్చాను మీ దగ్గరికి, అంటే ఫాలోఅప్ కి అనేది రావాలిగా?
అవును. ఎన్నాళ్ళకి ఒకసారి ఉంటుంది? యూజువలీ మీకు పవర్ ఒక్కసారి స్టేబుల్ అయింది అంటే దాని తర్వాత మీరు ఇయర్లీ చెకప్ చేసుకుంటే సరిపోతాయి. బట్ ఒక్కసారి ఎగ్జామినేషన్ కి వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అయితే అప్పుడు ఆ ప్రాబ్లం బట్టి మనం చాలా సారి ఎవ్రీ 6 months గానీ లేదంటే ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే ఎవ్రీ 3 months గానీ ఫాలోఅప్ ని చెప్తాము. సో Okay. ఉండే ప్రాబ్లం బట్టి ఫాలోఅప్స్ ఉంటాయి. మినిమం అంటే ఇయర్లీ ఫాలోఅప్ లో ఉండాలి.